Hi guys, welcome to my channel. Today recipe egg masala gravy. ఎగ్ మసాలా గ్రేవీకి కావాల్సినవి 3 రెబ్బల కరివేపాకు, కొత్తిమీర, సాజీరా, బిర్యానీ ఆకు, 1/2 kg టమాటో, 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఎగ్స్, 1/2 కప్ కొబ్బరి, 1 కప్ కర్డ్. ముందుగా మనం కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్లా చేసుకోవాలి. అలాగే మరొక మిక్సీ జార్లో కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, బిర్యానీ మసాలా వేసి పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా 4 వైపులా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక కొద్దిగా పసుపు, కారం వేసి దాంట్లోకి ఎగ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ఎగ్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్స్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, సాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచి, బిర్యానీ ఆకు కూడా వేసుకొని కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. మూడు రెబ్బల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. టూ మినిట్స్ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇది కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలాని వేసి కలుపుకోవాలి. 2 మినిట్స్ తర్వాత 1/2 గ్లాస్ వాటర్ని వేసుకొని కలిపి మూత పెట్టి 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని 1 కప్ పెరుగుని వేసి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత కర్రీలో ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకునే ఎగ్స్ని కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.